ఇండక్షన్ స్టవ్లు, ఎలక్ట్రిక్ కుక్కర్లు కొనే టైం వచ్చింది. అక్కడెక్కడో ఇరాన్ కి, దుబాయ్ కి, ఇజ్రాయెల్ ప్రెజెంట్ వార్ జరుగుతుంది కాబట్టి మనకి పెట్రోల్ కి సంబంధించి, గ్యాస్ కి సంబంధించి మరికొన్ని రోజుల్లో పెట్రోల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్స్ అందుబాటులో అయితే లేవు. ముఖ్యంగా హైదరాబాద్ హాస్టల్స్ ఇంకా పీజీలు కూడా, ముఖ్యంగా హైదరాబాద్ లోని హాస్టల్స్ ఇంకా పీజీ లంచ్ ఇంకా డిన్నర్ ని కూడా ఆపేస్తున్నారు. మరో వారం రోజులు కూడా పరిస్థితి ఇలానే ఉండే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే బెంగళూరు, ముంబై, ఢిల్లీ మరికొన్ని గంటల క్రితం హైదరాబాద్ లో కూడా పెద్ద పెద్ద హోటళ్లు సైతం మూసివేశారు. గ్యాస్ కొరత ఉండటంతో మరో 3 రోజుల పాటు పరిస్థితి ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది. మనం మోడీ గవర్నమెంట్ పెద్ద పెద్ద హోటల్స్ కి, ఈవెంట్స్ కి ఇలా ఒక్క హోటల్ ని ఎగ్జాంపుల్ తీసుకున్నా కానీ పర్ డే 20 సిలిండర్స్ అయితే అవసరం ఉన్నాయి. ప్రస్తుతం ఎల్పిజి గ్యాస్ తక్కువగా ఉండటంతో ఇలాంటి హోటల్స్ కి, హాస్టల్స్ కి, పబ్లిక్ ఎక్కువగా వచ్చే ప్రతి ఒక్క ఈవెంట్ కి కూడా గ్యాస్ సిలిండర్స్ ని క్యాన్సిల్ చేస్తున్నారు. ప్రస్తుతం తక్కువగా ఉండటం వల్ల ప్రస్తుతం ఇంట్లో వాడుకోవడానికి మాత్రమే గ్యాస్ అవైలబుల్ గా ఉండేలా గవర్నమెంట్ అయితే ఒక నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఆన్లైన్ బుకింగ్ అయితే 25 రోజులు పట్టే అవకాశం కూడా ఉంది. ఇలా ఆన్లైన్ బుకింగ్స్ పరంగా కూడా మరీ లేట్ అవ్వకుండా త్వరగా సిలిండర్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇరాన్ కి, ఇజ్రాయెల్ కి వార్ ఇప్పటిలో కంప్లీట్ అయ్యే అవకాశం అయితే లేదు. సో ఈ గ్యాప్ ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫీల్ చేయడానికి రైస్ కుక్కర్స్ ని బుక్ చేస్తున్నారు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి, ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి.